నువ్వు నీ సాటి మనిషిని మనిషిగా ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? నీ సాటి మనిషిని మనిషిగానే చూడు, కానీ వారికున్న ఆస్తిని బట్టి, పేరును బట్టి, ఘనతను బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, కులాన్ని బట్టి వారికి నువ్వు ఇచ్చే ఇంపార్టెన్స్, వారికి ఇచ్చే ప్రాధాన్యత మరొకరికి నువ్వు ఇవ్వలేకపోతున్నావు. మనిషిని మనిషిగా మనం ప్రేమించాలి. వారు ఎవరైనా, వారు ఎంతటి వారైనా, తక్కువ వారైనా, ఎక్కువ వారైనా, ఆస్తిపరులైనా, పేదలైనా, ఆ ప్రేమలో ఎలాంటి మార్పు రాకూడదు. ప్రేమ కలిగి ఉండండి అని చెప్పు. దేవుడు ఎవరు లేరు, నీకులాగా ప్రేమించేవాడు ఎవరు లేరు. ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన యేసయ్యా నీకు వందనములయ్యా. ఈరోజు నీవే నా ధాన్యం అయ్యా, నీవే నా ధాన్యం, నీవే నా శక్తి, నా బలము, నా కొండ, నా కోట, నీవే నా ఆశ్రయదుర్గం, నీవే. నీకు లాంటి దేవుడు ఎవరు లేరు, నన్ను లైక్ యూ. నీకు లాంటి దేవుడు ఎవరు లేరు. నీ ప్రేమ ఎంతో గొప్పది కాబట్టి నీ ప్రేమను అంగీకరిస్తూ నీ దగ్గరకు వచ్చున్నాను ప్రభా. నన్ను అంగీకరించు, నన్ను బలపరచు. నువ్వు తెరిచి నీ తలుపులో ధైర్యంగా ముందుకెళ్ళగలిగిన జీవితాన్ని నాకు దయచి. నీ వాగ్దానాన్ని నమ్ముతున్న నీతిగా నీ ముందు నేను నూతన తలుపు తెరిచాను అయ్యా. నువ్వు తెరిచిన తలుపులో ముందుకెళ్ళగలిగిన శక్తిని నాకు దయచేయ్యా. అపవాదిని, వాడి అనుచరులని నువ్వు లయపరచు ప్రభువా. నీ నామాన్ని ధరించుకునే జీవితాన్ని నాకు దయచే ప్రభువా. కాబట్టి సహోదరులు వేరే శక్తుల్ని, అయా వ్యతిరేకమైన వ్యక్తుల్ని దూరపరచు ప్రభువా. తప్పించేయా వాటి నుండి. నా శరీర క్రియల నుండి నన్ను నశింపజేసే నా శరీర క్రియల నుండి నన్ను తప్పించేయ్యా, నన్ను విడిపించేయ్యా. అయ్యా నా బలహీన నుండి బలం కనపరచబడాలి. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడిని ధైర్యంగా ప్రకటించాలయ్యా. నా జీవితాన్ని నడిపించు, నా జీవితాన్ని బలపరచు, నా జీవితంలో నీ కార్యం జరిగించు, నా జీవితంలో నీ క్రియలను కనపరచమని వేడుకుంటున్నాను అయ్యా. అడగండి, యథార్థంగా దేవుడిని అడగండి. ఎలాగ గుడ్డి భర్తమై కేక వేసాడో కేక వేయాలండి.
ప్రభు బల్లకు పాల్పొందుతామండి. ప్రభు బల్ల కొరకు సిద్ధపడిన వారు, అలాగే మీ మధ్య ప్రభు బల్ల పంచేటప్పుడు ఒక కప్ మీ చేతిలో తీసి పెట్టుకోండి. ఒకేసారి అందరూ కలిసి ప్రభు బల్లకు అడుగు పెడతాము. ప్రభు బల్ల పంచుతుండగా పరిచారకులు మీ మధ్య దయచేసి ఒక కప్ మీ చేతిలోకి తీసి పెట్టుకోండి. ఒకేసారి అందరూ స్తుతి కృతజ్ఞతతో ప్రభు బల్ల పాల్గొందామండి. Yesu ni raja mono,